హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఫస్ట్ టైం సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే ట్రై చేస్తున్నానండి. ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పిన్స్ సెట్ చేసుకోవాలి కదండి, అవి ఎక్కడెక్కడ సెట్ చేయాలి చూపిస్తానండి. ఫస్ట్ పిన్ వచ్చేసి మనకి పళ్ళు ఎంత హైట్ కావాలి చూసుకుని భుజంపై ఒక పిన్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ పిన్ బెల్లీ టు బెల్లీ పెట్టుకోవాలి. ఇంకొక పిన్ వచ్చేసి భుజంపై ఒక పిన్ పెట్టాం కదండి, అక్కడ నుంచి ఒక రౌండ్ చుట్టి బెల్లీ నుండి కొంత గ్యాప్ వదిలి అయితే పెట్టుకోవాలండి. ఈ 2 ప్లీట్స్ మధ్యలో సెంటర్ ప్లీట్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు పళ్ళు స్టెప్స్ పెట్టాలండి. ఇవి మీకు ఎంత వెడల్పులో కావాలో అలా పెట్టుకోవచ్చండి. చిన్నవి పెట్టుకుంటే ఎక్కువ ప్లీట్స్ అయితే వచ్చి నీట్గా ఉంటుందండి. ఇవి కదలకుండా పైన ఒక పిన్ పెట్టుకోవాలి. నేను అయితే 5 ప్లీట్స్ వచ్చేలా పెట్టానండి. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కదలకుండా మిడిల్లో ఒక పిన్ పెట్టుకున్నాను. ఇలా పెట్టడం వల్ల కదలకుండా అయితే ఉంటుందండి ఐరన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఐరన్ చేద్దాం. నేను డ్రై ఐరన్ చేస్తున్నానండి. మీరు కావాలంటే స్టీమ్ ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా ముందు రోజే ఐరన్ చేసి పెట్టుకోవడం వలన ఎటువంటి హడావిడి లేకుండా 2 మినిట్స్లో అయితే సారీ కట్టేసుకోవచ్చండి. ఇలా ఐరన్ చేసుకోవడం వలన సారీ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ని పెట్టుకోవాలి. వీటిని ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేస్తూ ఐరన్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం చేయడం వలన టైం ఎక్కువ పట్టిందండి. కొంత ప్రాక్టీస్ చేస్తే త్వరగా అవుతుందనుకుంటున్నాను. ఈ ప్లీట్స్ని సెకండ్ పిన్ పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు అయితే ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ని సెట్ చేసుకుందాం. బెల్లీ టు బెల్లీ తీసుకుని 2 పిన్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ 2 పిన్స్ మధ్యలో సెంటర్ ప్లీట్స్ అయితే వస్తాయండి. సెంటర్ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఒకదాని మీద మరొకటి పెట్టడం వలన స్టమక్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందండి. అలా కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో పక్కన ప్లీట్స్ పెట్టడం వలన సన్నగా నీట్గా అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు పైన ఒక పిన్ అలాగే ప్లీట్స్ని సెట్ చేసుకుని మిడిల్లో ఒక పిన్ పెట్టడం వలన కదలకుండా అయితే ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఐరన్ చేసేద్దాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేశాను అనేది చూపిస్తానండి. బాక్స్ ఫోల్డింగ్ కోసం ఫస్ట్ శారీని రివర్స్ చేయాలండి. పళ్ళు పార్ట్ మన భుజంపై వేసుకొని సెంటర్ ప్లీట్స్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చే పార్ట్ అండి, కొంచెం నలిగినా పర్వాలేదు. ఇప్పుడు పళ్ళుని ఫోల్డ్ చేయాలి. సో ఇదండి ఫైనల్ ఫోల్డింగ్ లుక్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.